రాజా సాబ్ స్టోరీ ఇదేనా? వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రాజా సాబ్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో సిద్ధమవుతున్న రాజాసాబ్ను భారీ బడ్జెట్తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్గా నిర్మిస్తున్నారు. అయితే సినిమాను షూటింగ్ కొంత అయ్యే వరకు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత టైటిల్ పోస్టర్ను విడుదల చేయడంతో ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఇప్పుడు టీజర్ను రిలీజ్ చేసి ఒక్కసారిగా సంచలనం సృష్టించారు. వింటేజ్ ప్రభాస్ను సినిమాలో చూపిస్తున్నట్లు, కూల్గా డార్లింగ్ కనబడనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అదిరిపోయే విజువల్స్, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వేరే లెవెల్ ప్రభాస్ యాక్షన్ అండ్ లుక్స్లో మెప్పించారు. అయితే సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో ఇప్పుడు ఓ ప్రభాస్ ఫ్యాన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్గా మారింది. ఇప్పటి వరకు ప్రమోషనల్ కంటెంట్ ద్వారా స్టోరీ ఇలా ఉంటుందేమోనని సదరు నెటిజన్లు అంచనా వేస్తున్నారు. టీజర్లో యంగ్ ప్రభాస్ రోల్ను చూపించిన మేకర్స్ తాత పాత్రను చూపించలేదు. ఆయనే రాజాసాబ్ అంట. ఎక్కడో సుదూర అడవి ప్రాంతంలో ఉన్న కోట దయ్యం బంగ్లాలా అనిపించినా లోపల మాత్రం రాజభవనంలా ఉంటుంది. చావు తర్వాత కూడా తానే అనుభవించాలనే ఒక రాజు సంజయ్ దత్ వలయాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. రాజు రాణి సన్నివేశాలను టీజర్లో చూపించారు. టీజర్లో చూపించిన ఒక తాళం అది బంగ్లాది కాదు, అంతులేని సంపద గల గదిదని తెలుస్తుంది. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొందరు ట్రై చేస్తుంటారు. ఓసారి ఫ్రేమ్ను దయ్యం పట్టుకున్నట్లు ఉండగా మరోసారి ఫ్రేమ్ నుంచి వచ్చినట్లు చూపించారు. ఇవన్నీ సంపద ఉన్న గదికి కాపలాగా తెలుస్తుంది. ఆ తర్వాత యంగ్ ప్రభాస్ రోల్ ఫైట్ సీన్తో ఎంట్రీ ఇస్తారని అర్థమవుతుంది. ఇప్పుడే సాంగ్ కూడా ఉంటుంది. తర్వాత నిధి అగర్వాల్కు బండి కొంచెం మెల్లగా అని చెబుతారు. రిద్ధి కుమార్తో ప్రేమలో పడతారు. మాలవిక ఫైట్ సీన్తో ఎంట్రీ ఇస్తుంది. ఫుల్ డిచ్లో ఉన్న ప్రభాస్ ఆమెను చూసి హ్యాపీ అవుతారు. బంగ్లాలోకి ప్రభాస్ సింగిల్గానే వెళ్తారు. అక్కడ మిగతా వారు ఉంటారు. ఆ సమయంలో రాజాసాబ్ పునర్జన్మ రానున్నట్లు తెలుస్తుంది. డార్లింగ్ ఫ్యామిలీని చూపించినట్లు ఉన్నారు. ఓ హీరోయిన్కు ప్రభాస్ కళ్ళ ముందే పెళ్లి జరిగినట్లు అర్థమవుతుంది. ఇవన్నీ గెస్ మాత్రమే. డిసెంబర్ 5నే అసలు విషయం తెలుస్తుంది. చివరగా ప్రభాస్ అనుకోకుండా సంజయ్ దత్ రాజమహల్లోకి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, ప్రభాస్కు రాజమహల్కు సంబంధం ఏంటి, భయపెట్టిస్తున్న తాత ఎవరు వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.